హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఒక 30 తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. లెట్స్ బిగిన్ ద వీడియో. నాతో అబద్ధం చెప్పుకో. డోంట్ లై టు మీ ఆర్ డోంట్ టెల్ ఏ లై. నేను జోక్ చేస్తున్నాను. ఐ యామ్ కిడ్డింగ్. మీరు సిగ్గుపడాలి. యూ షుడ్ బి అషేమ్డ్. యూ షుడ్ బి అషేమ్డ్. నన్ను ఇబ్బంది పెట్టకు. డోంట్ ఎంబరాస్ మీ. డోంట్ పుట్ మీ టు షేమ్. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. యు ఆర్ టేకింగ్ మీ రాంగ్. యు ఆర్ టేకింగ్ మీ రాంగ్. మొహమాటం వద్దు. డోంట్ హెసిటేట్. మాటలు జాగ్రత్త. మైండ్ యువర్ లాంగ్వేజ్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ట్రై టు అండర్స్టాండ్. ఎందుకో తెలుసుకోవచ్చా? మే ఐ నో ద రీజన్. దానికి మీరే బాధ్యులు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. నేను అడుగుతున్నది అదే. ఐఎమ్ ఆస్కింగ్ ద సేమ్. ఎంత అసంబద్ధత! వాట్ నాన్ సెన్స్! ఎంత సిగ్గుచేటు! వాట్ ఎ షేమ్! అతి చేయకు. డోంట్ యాక్ట్ సో ప్రైసీ. అతి తెలివి చూపించుకు. ఇది నాకు పెద్ద విషయం కాదు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. ఈ విషయాన్ని పెద్దది చేయవద్దు. డోంట్ డ్రాగ్ ద మ్యాటర్ ఫర్దర్ ఆర్ డోంట్ స్ట్రెచ్ ద మ్యాటర్ ఫర్దర్. చింతించకండి, ఇది పెద్ద విషయం కాదు. బాధపడకండి, ఇది పెద్ద విషయం కాదు. డోంట్ వర్రీ, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అందుకే అతన్ని కొట్టా. దట్స్ వై ఐ బెట్ హిమ్. అందుకే వెళ్తున్నాను. దట్స్ వై ఐఎమ్ గోయింగ్. అందుకే అడుగుతున్నాను. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఇలా అందుకే అని ఏదైనా ఒక కారణం చెప్పడానికి మనం దట్స్ వై అనేటువంటి ఫ్రేజ్ని వాడడం జరుగుతుంది. నేను ప్రయత్నిస్తాను. ఐ విల్ ట్రై. నేను ప్రయత్నిస్తున్నాను. ఐ ఆమ్ ట్రయింగ్. మీరు ప్రయత్నించారా? డిడ్ యూ ట్రై? అతను స్నానం చేస్తున్నాడు. హీస్ టేకింగ్ ఎ బాత్. నేను మార్కెట్కు వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్. ఏం జరుగుతుంది? వాట్స్ గోయింగ్ ఆన్. ఏమిటి విషయం? వాట్స్ ద మ్యాటర్. ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్. మీరేం ఆలోచిస్తున్నారు? వాట్ ఆర్ యూ థింకింగ్. మీరు దేనికోసం చూస్తున్నారు? వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్. వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్. లుకింగ్ ఫర్ అంటే దేనికోసమైనా వెతుకులాడడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్.